హలో! హాయ్ అండి. ముందుగా అయితే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే పండగ స్పెషల్‌గా మనం బెల్లం అరిసెలైతే ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. అందరూ పండగకి చేసుకుంటారు. బట్ నాకు కుదరలేదు. పండగ అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాను. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి రేషన్ బియ్యంని కనీసం 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కొద్దిపాటి నీరు కూడా లేకుండా బాగా వడగట్టి వాటిని ఒక తెల్లటి బట్ట తీసుకొని ఆ క్లాత్ మీద కొంత టైం ఆరబెట్టుకోవాలి. ఈ బియ్యంని తేమ ఆరేలోపు మనం బెల్లంనైతే తురుముకోవాలి. ఈ అరిసెలకి ఎప్పుడు ఎర్రటి బెల్లము అండ్ మెత్తగా నేచురల్ బెల్లంనైతే వాడుకోవాలి. ఎందుకంటే ఉప్పు బెల్లంని వాడామనుకోండి అంతగా టేస్ట్ ఉండదు రుచికి. అరిసెలు కూడా కాస్త తెలుపు రంగులో వస్తాయి. బియ్యంని మరీ పూర్తిగా ఆరిపోనివ్వకుండా కొద్దిపాటి తేమ ఉండగానే తీసుకొని మిక్సర్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న ఆ పిండిని జల్లెడలో వేసి మనము మెత్తని పౌడర్ లాగా జల్లించుకోవాలి. కాస్తంత నూక వచ్చిన సెకండ్ టైం మళ్ళీ వేసి జల్లించుకొని ఆ మెత్తగా వచ్చిన పిండిని మాత్రమే మనం వాడుకోవాలి. మనం లోకల్‌లో మిల్లుకి తీసుకెళ్ళి పిండిని మరపట్టించినా కానీ దానిని తీసుకొచ్చిన ఇంటి దగ్గర జల్లెడతో జల్లించే మనం అరిసెలకైతే వాడుకోవాలి. ఇప్పుడు అరిసెల కోసం బియ్యం పిండి రెడీ అయిపోయింది కదా! సో, ఇప్పుడు మనం బెల్లం పాకంని తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక బాణల పెట్టుకొని అందులో మనం తురుముకున్న బెల్లం వేసి అందులోకి 1/3 కప్ వాటర్ వేసి బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు చూసి దీనిని వేరొక బౌల్‌లోకి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బాణలి అయినా తీసుకున్నా పర్వాలేదు. లేదంటే సేమ్ బాణలి తీసుకున్నా పర్వాలేదు. బాణలి తీసుకొని ఇందులో ఈ పాకంని వేసి రెడీ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి మధ్య మధ్యలో మనం పాకంని వాటర్‌లో వేసుకుంటూ సాఫ్ట్‌గా బాల్ లాగా వచ్చేంత వరకు మనం చేతితో తాకితే పాకం మనకు పర్ఫెక్ట్‌గా సాఫ్ట్ బాల్ వచ్చేంత వరకు పాకంని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఉండపాకం వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా నువ్వులు, యాలకుల పొడి వేసి మిక్స్ చేసి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిపైన చివరగా కొద్దిగా నెయ్యిని వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలోపు మనమైతే అరిసెలను ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ అరిసెలను ఒత్తుకోవడానికి ఒక కవర్‌నైతే తీసుకున్నాను. కొద్దిగా గీని మన చేతికి రాసుకుంటూ అరిసెలనైతే ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఈ మన బాణలకి సరిపడా 1, 2, 3 అరిసెలని యాడ్ చేసుకొని ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి కాలిన వెంటనే గోల్డెన్ బ్రౌన్ చక్కగా మనకు తెలుస్తుంది కదా! ఆ రంగు వచ్చిన వెంటనే వాటిని టర్న్ చేసుకుంటూ కాలిన వెంటనే తీసేసేయాలి. ఇప్పుడు ఇలా పక్కకు తీసుకున్న అరిసెలని ఆయిల్ మొత్తం ఒడిగే విధంగా పక్కకు పెట్టి ఒత్తుకోవాలి. అరిసెలు వేసేటప్పుడు మర్చిపోకూడదండి. ఎప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా మనకు అరిసెలు రెడీ అయిపోతాయి. అంతేనండి. అరిసెలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ అరిసెల్లోని వేడి చల్లారేంత వరకు పక్కకు పెట్టుకొని ఆ తర్వాత వాటిని ఒక బాక్స్‌లో స్టోర్ చేసి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడల్లా ఇస్తే వాళ్ళు వాటిని ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా బావుంటాయి. ఇంతేనండి. నేను చేసిన అరిసెలు ఎలా వచ్చాయో వీడియో చూసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.